వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో. ప్రీవియస్ వీడియోలో 10th క్లాస్ నుండి పోషణ పాఠం డిస్కస్ చేస్తున్నాం కదా, దాంట్లో రిమైనింగ్ బిట్స్ పోషణ పాఠం నుండి కంటిన్యూషన్ వీడియో అన్నట్టు ఇది. ఫస్ట్ క్వశ్చన్, పారామిషియం ఏ ఆకారంలో ఉంటుంది? పారామిషియం ఏ ఆకారంలో ఉంటుంది? ఆన్సర్ కాలి చెప్పు ఆకారం. కాలి చెప్పు ఆకారం. సెకండ్ క్వశ్చన్, పారామిషియంలో చలనం వేటి ద్వారా జరుగుతుంది? పారామిషియంలో చలనం వేటి ద్వారా జరుగుతుంది? ఆన్సర్ శైలికలు. ఆన్సర్ శైలికలు. థర్డ్ క్వశ్చన్, పారామిషియంలో ఆహార సేకరణ ఎక్కడి నుండి జరుగుతుంది? పారామిషియంలో ఆహార సేకరణ ఎక్కడి నుండి జరుగుతుంది? ఆన్సర్ కనముఖం. ఆన్సర్ కనముఖం. ఫోర్త్ క్వశ్చన్, పరాన్న జీవ మొక్కకి ఉదాహరణ. పరాన్న జీవ మొక్కకి ఉదాహరణ. ఆన్సర్ కస్కుట. కస్కుట. ఫిఫ్త్ క్వశ్చన్, కస్కుట సాధారణ నామం. కస్కుట సాధారణ నామం. ఆన్సర్ బంగారు తీగ లేదా డాడర్ ప్లాంట్. బంగారు తీగ లేదా డాడర్ ప్లాంట్. సిక్స్త్ క్వశ్చన్, కస్కుట ఏ కుటుంబానికి చెందినది? కస్కుట ఏ కుటుంబానికి చెందినది? ఆన్సర్ కన్వాల్వులేసి. ఆన్సర్ కన్వాల్వులేసి. సెవెంత్ వన్, కస్కుట ఏ ప్రాంతంలో పెరుగుతుంది? కస్కుట ఏ ప్రాంతంలో పెరుగుతుంది? ఆన్సర్ సమశీతోష్ణ ఉష్ణమండల ప్రాంతాల్లో. సమశీతోష్ణ ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతుంది. ఎయిత్ క్వశ్చన్, కస్కుట పరాన్నజీవ మొక్కగా ఉండడానికి కారణం. కస్కుట పరాన్నజీవ మొక్కగా ఉండడానికి కారణం. ఆన్సర్ పత్రహరితం ఉండదు కాబట్టి. పత్రహరితం ఉండదు కాబట్టి. నైన్త్ క్వశ్చన్, కస్కుట ఆహారాన్ని ఎలా గ్రహిస్తుంది? కస్కుట ఆహారాన్ని ఎలా గ్రహిస్తుంది? ఆన్సర్ హాస్టోరియాల ద్వారా అతిదేయి మొక్క నుండి. కస్కుటాలో అతిదేయి మొక్క పైన పెరుగుతున్నప్పుడు ఆ కస్కుట నుండి వేర్ల లాంటి నిర్మాణాలు ఏర్పడి అవి అతిదేయి మొక్కలోనికి చొచ్చుకొని పోతాయి. ఈ వేర్ల లాంటి నిర్మాణాలను హాస్టోరియాలు అంటాం. ఈ హాస్టోరియాలు అతిదేయి మొక్క నుండి ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. 10th క్వశ్చన్, కస్కుట పత్రంలో ఆకర్షక పత్రాలు ఏ ఆకారంలో ఉంటాయి? కస్కుట పత్రంలో ఆకర్షక పత్రాలు ఏ ఆకారంలో ఉంటాయి? ఆన్సర్ గంట ఆకారం. ఆన్సర్ గంట ఆకారం. 11th క్వశ్చన్, మానవ జీర్ణ వ్యవస్థ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుంది? మానవ జీర్ణ వ్యవస్థ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటుంది? ఆన్సర్ మానవ జీర్ణ వ్యవస్థ నోటితో ప్రారంభమై పాయువుతో అంతం. 12th క్వశ్చన్, బోలస్ అనగా? నోటిలో నమలబడిన ఆహారాన్ని బోలస్ అంటారు. నోటిలో నమలబడిన ఆహారాన్ని బోలస్ అంటారు. 13th క్వశ్చన్, మానవుల్లో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయి? మానవుల్లో ఎన్ని జతల లాలాజల గ్రంథులు ఉంటాయి? ఆన్సర్ 3 జతలు. ఇవి ఆస్య కుహరంలో ఉంటాయి. 14th క్వశ్చన్, లాలాజలంలో ఉండే ఎంజైమ్. ఆన్సర్ టైలిన్ లేదా అమైలేజ్. లాలాజలంలో ఉండే ఎంజైమ్ టైలిన్ లేదా దీన్ని లాలాజల అమైలేజ్ అని పిలుస్తాం. అమైలేజ్ వేటిపై పనిచేస్తుంది? ఈ టైలిన్ లేదా అమైలేజ్ అనేది దేని మీద పనిచేస్తుంది? ఆన్సర్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ మీద పనిచేసి ఆ కార్బోహైడ్రేట్స్ ని మాల్టోజ్ లాగా మారుస్తుంది. 16th క్వశ్చన్, ఆహార వాహికలో ప్రయాణించేటప్పుడు అలలు లేదా తరంగాల మాదిరిగా వెళ్ళడాన్ని ఏమంటారు? ఆహార వాహికలో ప్రయాణించేటప్పుడు అలలు లేదా తరంగాల మాదిరిగా వెళ్ళడాన్ని ఏమంటారు? ఆన్సర్ పెరిస్టాల్టిక్ చలనం అంటారు. పెరిస్టాల్టిక్ చలనం. 17th క్వశ్చన్, జీర్ణాశయంలో ఉండే ఆమ్లం. జీర్ణాశయంలో ఉండే ఆమ్లం. ఆన్సర్ HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. 18th వన్, జీర్ణాశయంలో ఉండే గ్రంథులు. జీర్ణాశయంలో ఉండే గ్రంథులు. ఆన్సర్ జఠర గ్రంథులు. జీర్ణాశయంలో ఉండే గ్రంథులు జఠర గ్రంథులు. 19th వన్, జఠర గ్రంథుల నుండి విడుదలయ్యే స్రావం. జఠర గ్రంథుల నుండి విడుదలయ్యే స్రావం. ఆన్సర్ జఠర రసం. జఠర గ్రంథుల నుండి జఠర రసం విడుదలవుతుంది. 28th క్వశ్చన్, జఠర రసంలో ఉండే ఆమ్లం. జఠర రసంలో ఉండే ఆమ్లం HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం. 21 క్వశ్చన్, జీర్ణాశయంలో HCl పాత్ర ఏంటి? జీర్ణాశయంలో HCl పాత్ర ఏంటి? ఆన్సర్ ఆమ్ల మాధ్యమాన్ని కలిగించడం. జీర్ణాశయంలో HCl ఏం చేస్తుందంటే ఆమ్ల మాధ్యమాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా జీర్ణాశయంలో ఇంత బలమైన ఆమ్లం HCl ఉన్నప్పటికీ కణాలు
నాశనం కాకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే శ్లేష్మం. జీర్ణాశయ గోడల్లో శ్లేష్మం ఉంటుంది కాబట్టి, మ్యూసిలేజ్ ఉంటుంది కాబట్టి ఆమ్లం ఉన్నప్పటికీ గోడల యొక్క కణాలు దెబ్బతినకుండా ఉంటాయి. 22nd క్వశ్చన్, జఠర రసంలో ఉండే ఎంజైమ్. ఆన్సర్ పెప్సిన్. జఠర రసంలో ఉండే ఎంజైమ్ పెప్సిన్. 23rd క్వశ్చన్, పెప్సిన్ వేటిపై పనిచేస్తుంది? పెప్సిన్ వేటి మీద పనిచేస్తుంది? ఆన్సర్ ప్రోటీన్స్ మీద. పెప్సిన్ అనేది ప్రోటీన్స్ మీద పనిచేసి వాటిని పెప్టోన్స్ లాగా మారుస్తుంది. నెక్స్ట్ వన్, 24th క్వశ్చన్, జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు? ఆన్సర్ కైమ్. జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని కైమ్ అంటారు. 25th క్వశ్చన్, జీర్ణాశయం చివర ఉండే కండరాలు. జీర్ణాశయం చివర ఉండే కండరాలు. ఆన్సర్ వలయాకార సంవరణి కండరాలు. వలయాకార సంవరణి కండరాలు. 26th క్వశ్చన్, జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభం అవుతుంది? జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభం అవుతుంది? ఆన్సర్ ఆస్యకూరం. జీర్ణక్రియ అనేది ఆస్యకూరంలో ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఆస్యకూరంలోనే లాలాజల గ్రంథులు ఉంటాయి. లాలాజల గ్రంథుల్లో టయలిన్ ఉంటుంది. ఆ టయలిన్ అనేది కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తుంది కాబట్టి ఫస్ట్ టైం జీర్ణక్రియ స్టార్ట్ అయ్యేది ఆస్యకూరంలో. నెక్స్ట్ వన్, ఆహార నాళంలో అతి పొడవైన భాగం. 27th క్వశ్చన్, ఆహార నాళంలో అతి పొడవైన భాగం. ఆన్సర్ చిన్న ప్రేగు. ఆహార నాళంలో అతి పొడవైన భాగం చిన్న ప్రేగు. 28th క్వశ్చన్, చిన్న పేగు పూర్వ భాగం ఏమిటి? చిన్న పేగు పూర్వ భాగం ఏమిటి? ఆన్సర్ ఆంత్రమూలం. చిన్న పేగు యొక్క పూర్వ భాగం ఆంత్రమూలం. 29th క్వశ్చన్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వుల జీర్ణక్రియ ఎక్కడ పూర్తి అవుతుంది? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు వీటి యొక్క జీర్ణక్రియ ఎక్కడ పూర్తి అవుతుంది? ఆన్సర్ ఆంత్రమూలంలో. ఆన్సర్ ఆంత్రమూలంలో. 30th క్వశ్చన్, కాలేయం నుండి విడుదలయ్యే జీర్ణరసం. కాలేయం నుండి విడుదలయ్యే జీర్ణరసం. ఆన్సర్ పైత్యరసం. కాలేయం నుండి పైత్యరసం విడుదలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 31, పైత్యరసం ఎక్కడికి విడుదలవుతుంది? పైత్యరసం ఎక్కడికి విడుదలవుతుంది? ఆన్సర్ ఆంత్రమూలం. పైత్యరసం అనేది ఆంత్రమూలంలోనికి విడుదలవుతుంది. 32, పైత్యరసం పని ఏంటి? పైత్యరసం పని ఏమిటి? ఆన్సర్ పైత్యరసం అనేది ఎమల్ఫికేషన్ లో ఉపయోగపడుతుంది. అంటే కొవ్వులను చిన్న చిన్న ముక్కలుగా విడగొడుతుంది. కాబట్టి కొవ్వులను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టే ప్రాసెస్ ని ఎమల్సీకరణం లేదా ఎమల్ఫికేషన్ అంటాం. ఈ ఎమల్ఫికేషన్ చేయడానికి పైత్యరసం అనేది ఉపయోగపడుతుంది. 33 క్వశ్చన్, పేగులలో ఏ స్థితి ఉంటుంది? పేగులలో ఏ స్థితి ఉంటుంది? ఆన్సర్ క్షార స్థితి. ఆన్సర్ క్షార స్థితి. 33 క్వశ్చన్, క్లోమరసం ఎక్కడి నుండి విడుదలవుతుంది? క్లోమరసం ఎక్కడి నుండి విడుదలవుతుంది? ఆన్సర్ క్లోమగ్రంథి. 34 క్వశ్చన్, క్లోమగ్రంథి ప్రత్యేకత ఏమిటి? క్లోమగ్రంథి ప్రత్యేకత ఏంటి? ఆన్సర్ క్లోమగ్రంథి అనేది ఒక మిశ్రమ గ్రంథి. అంటే క్లోమగ్రంథిలో నాళ భాగం ఉంటుంది, వినాళ భాగం ఉంటుంది. కాబట్టి దీన్ని మిశ్రమ గ్రంథి అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్లోమరసంలో ఉండే ఎంజైమ్లు. క్లోమరసంలో ఉండే ఎంజైమ్లు. ఆన్సర్ ట్రిప్సిన్, లైపేజ్, అమైలేజ్. ట్రిప్సిన్, లైపేజ్, అమైలేజ్. 36th క్వశ్చన్, చిన్న ప్రేగు గోడల్లో ఉండే గ్రంథులు. చిన్న ప్రేగు గోడల్లో ఉండే గ్రంథులు. ఆన్సర్ ఆంత్ర గ్రంథులు. ఆన్సర్ ఆంత్ర గ్రంథులు. 37th క్వశ్చన్, ఆంత్రరసంలో ఉండే ఎంజైమ్స్. ఆంత్రరసంలో ఉండే ఎంజైమ్స్. ఆన్సర్ పెప్టిడేజ్ అండ్ సుక్రేజ్. పెప్టిడేజ్ అండ్ సుక్రేజ్. 38th క్వశ్చన్, జీర్ణాశయంలో జీర్ణం కాని పదార్థాలు. జీర్ణాశయంలో జీర్ణం కాని పదార్థాలు. ఆన్సర్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అనేవి జీర్ణాశయంలో ఎందుకు జీర్ణం కావంటే జీర్ణాశయంలో జఠర గ్రంథులు ఉంటాయి. జఠర గ్రంథుల నుంచి జఠర రసం వస్తుంది. జఠర రసంలో పెప్సిన్ ఉంటుంది. పెప్సిన్ అనేది ప్రోటీన్స్ మీద పనిచేస్తుంది కానీ కార్బోహైడ్రేట్స్ మీద పనిచేయదు. కాబట్టి జీర్ణాశయంలో జీర్ణం కాని పదార్థాలు కార్బోహైడ్రేట్స్. 39th క్వశ్చన్, చెరుకులోని చక్కెరను ఏమంటారు? చెరుకులోని చక్కెరను ఏమంటారు? ఆన్సర్ సుక్రోజ్. సుక్రోజ్.
నెక్స్ట్ 48th క్వశ్చన్ కార్బోహైడ్రేట్స్ పై చర్య జరిపే ఎంజైమ్లు ఏవి? కార్బోహైడ్రేట్స్ మీద చర్య జరిపే ఎంజైమ్స్. ఆన్సర్ టైలిన్, అమైలేజ్. టైలిన్, అమైలేజ్ ఈ రెండు కూడా కార్బోహైడ్రేట్స్ మీద పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ 41 క్వశ్చన్ పువ్వుల జీర్ణక్రియలో ఏర్పడే అంత్య పదార్థాలు ఏంటి? పువ్వుల జీర్ణక్రియలో ఏర్పడే అంత్య పదార్థాలు ఏమిటి? ఆన్సర్ కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్. కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్. 42 క్వశ్చన్ ప్రోటీన్లపై చర్య జరిపే ఎంజైమ్లు ఏవి? ప్రోటీన్ల మీద చర్య జరిపే ఎంజైమ్లు ఏవి? ఆన్సర్ పెప్సిన్, ట్రిప్సిన్, పెప్టిడేజ్. పెప్సిన్, ట్రిప్సిన్, పెప్టిడేజ్. 43 క్వశ్చన్ ప్రోటీన్స్ జీర్ణక్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు. ప్రోటీన్స్ జీర్ణక్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు. ఆన్సర్ అమైనో ఆమ్లాలు. ప్రోటీన్స్ జీర్ణక్రియలో లాస్ట్కి ఏర్పడేవి అమైనో ఆమ్లాలు. 44 క్వశ్చన్ శోషణ అనగా. శోషణ అనగా. శోషణ అంటే జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు చిన్న ప్రేగు యొక్క గోడల ద్వారా రక్తంలోకి శోషించబడడాన్ని శోషణ అంటారు, అబ్జార్ప్షన్ అంటారు. జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు చిన్న ప్రేగు గోడల ద్వారా రక్తంలోనికి శోషించబడ్డాన్ని శోషణ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 చిన్న ప్రేగు గోడల్లో ఉండే చిన్న వేళ్ల లాంటి నిర్మాణాలు ఏవి? చిన్న ప్రేగు గోడల్లో ఉండే వేళ్ల లాంటి నిర్మాణాలు ఏవి? ఆన్సర్ సూక్ష్మ సూచకాలు, మైక్రోవిల్లే. సూక్ష్మ సూచకాలు. నెక్స్ట్ 46 క్వశ్చన్ చిన్న ప్రేగు ముడతలు పడి ఉండడానికి కారణం ఏమిటి? చిన్న ప్రేగు ముడతలు పడి ఉండడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఉపరితల వైశాల్యాన్ని పెంచడానికి. చిన్న ప్రేగు ముడతలు పడడం వల్ల ఉపరితల వైశాల్యం పెరుగుతుంది, దాంతోపాటు శోషణ సామర్థ్యం కూడా పెరుగుతుంది. నెక్స్ట్ 47 క్వశ్చన్ జీర్ణం కాని పదార్థాలు ఎక్కడికి పంపబడతాయి? జీర్ణం కాని పదార్థాలు ఎక్కడికి పంపబడతాయి? ఆన్సర్ పెద్ద పేగు. ఆన్సర్ పెద్ద పేగు. లాస్ట్ క్వశ్చన్ 48 క్వశ్చన్ వాంతి లేదా వామిటింగ్ లో ఏం జరుగుతుంది? వాంతి లేదా వామిటింగ్ లో ఏం జరుగుతుంది? ఆన్సర్ తిరోగమన పెరిస్టాల్సిస్. తిరోగమన పెరిస్టాల్సిస్ అనేది జరుగుతుంది, రివర్స్ పెరిస్టాల్సిస్ అంటూ. ఓకే అండి, ఎవరికైనా మన యొక్క వీడియోస్ అయితే ఉపయోగపడుతున్నాయి అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.